హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చైనా గ్రాస్ హల్వా. చైనా గ్రాస్ జున్ను ఏదైనా అనొచ్చు. ఇలా మనకు ప్యాకెట్ దొరుకుతుంది మన సూపర్ మార్కెట్లలో. దీన్ని మనము ఇట్లా పొడవుగా వస్తుంది, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కొలుచుకోవాలి. గ్లాస్ కానీ కప్పు కానీ మన ఇష్టం, దేంతో అయినా కొలుచుకుంటే పీసెస్ ఎంతైతే అంత చక్కెర వేసుకోవాలి. ఒకటి చక్కెర, ఒకటికి 2 పాలు. ఇంకా కొంచెం మనకి లూజ్గా కావాలి అనుకుంటే 2.5 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముప్పావు ఉంది. ఒకటికి 2 పాలు. దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. 2 వేసుకోవచ్చు, 2.5 కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. పాలు ఎక్కువ లేవు అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పీసెస్ని వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికాక మనము ఇలా పట్టుకొని చూస్తే ఇది బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి, అట్లా కట్ అయిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనము దగ్గరికి వచ్చినట్లు అర్థం. ఇది ఉడికే లోపల మనము ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకుందాం. ఇలాగా మనం పట్టుకొని చూస్తే మెత్తగా అయిన తర్వాత ఇందులోనే మనము చక్కెర వేసుకోవాలి. చక్కెర బాగా కరిగించుకోవాలి. బాగా చక్కెర కరిగింది. ఇంకా ఇప్పుడు మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని వంచేసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇందులో జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న ముక్కలను ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదా, అక్కడక్కడ ఇలా చల్లేయాలి. ఇలా చల్లుకున్న తర్వాత కొంచెం గసగసాలు కూడా ఈ పైన వేసుకోవాలి. అది మన ఇష్టం అండి. కావాలంటే వేసుకోవచ్చు, వద్దు అంటే వదిలేయచ్చు. చాలా బాగుంటాయి వేసుకుంటే అని నేను వేసుకుంటాను. బాగా ఎక్కువగానే వేసుకుంటాను నేను. ప్లేట్లో పోసి ఒక 1 అవర్ అలాగే వదిలేసిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో కేక్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా మనము చైనా గ్రాస్ బర్ఫీ తయారు చేసుకుంటున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.